అయినటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి, తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. నేను ఇవాళ అడుగుతున్నాను మహా న్యూస్ వంశీని, నువ్వు పెట్టినటువంటి థంబ్నెయిల్ అన్ని కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి మాయమైనాయి, ఎందుకు నీ పోర్టల్ నుంచి మాయమైనాయి, నీ ఛానళ్ళకెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్నంతా కూడా, నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా, నీకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర ఎన్జిఓలతోటి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి కారకుడైనటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు, నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి